కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎలిఫెంట్ కారిడార్స్ ఏనుగు యొక్క సంచార ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, పంట కావచ్చు, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, వీటికి నష్టం జరుగుతుంది, వీటికి అడ్డంకిగా ఉందని చెప్పి ఎలిఫెంట్ కారిడార్స్ ని ట్రంకేట్ చేయటాన్ని తగ్గించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఏనుగు యొక్క కారిడార్స్ ఏదైతే ఎలిఫెంట్ కారిడార్స్ ఏనుగు సంచార మార్గాలు ఉన్నాయో వాటికి అడ్డంకులు కలిగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంటలకు నష్టం కలుగుతోందన్న కారణంగా ఎలిఫెంట్ కారిడార్స్ ని అడ్డుకోలేమని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏనుగులు తమ సహజ సంచార మార్గాల్లో స్వేచ్ఛగా తిరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించింది. ఎలిఫెంట్ కారిడార్స్ ఏనుగుల యొక్క సంచార మార్గాలపై దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న ఏనుగు కారిడార్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిపై ఎక్కడైనా ఆక్రమణలు జరిగాయా, నిర్మాణాలు లేదా ఇతర అడ్డంకులు కలుగుతున్నాయా, వాటిని తొలగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలిఫెంట్ కారిడార్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, దీనికి సంబంధించి సమగ్ర సర్వే చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏనుగులు అడవుల నుంచి బయటకు వచ్చి పంటలు ధ్వంసం చేయటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్గ్యూ చేస్తున్నాయి. అంతేకాదు కొంతమంది రైతులు ఏనుగుల యొక్క బెడద తట్టుకోలేక పైనాపిల్ బాంబు పెట్టడం ఇలాంటివి కూడా జరిగాయి అన్నమాట. కొన్ని సంవత్సరాల క్రితం కేరళలో ఒక రైతు ఏనుగుల దాడి తట్టుకోలేక అక్కడ పైనాపిల్ బాంబ్స్ పెట్టాడు అనమాట. దాంతో ఒక ఏనుగు, అది ప్రెగ్నెంట్ కూడా అంట, పైనాపిల్ తిని చనిపోయింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయం పైన సుప్రీంకోర్టు ఇప్పుడు సర్వే నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎలిఫెంట్స్ అనేవి టెరిటోరియల్ ఎనిమల్స్. అవి సంచరించడానికి, జీవించడానికి, స్వేచ్ఛగా తిరగటానికి, బతకటానికి పెద్ద పెద్ద ప్లేసెస్ కావాలి. అంటే కొన్ని కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు ఏనుగులు కావాలన్నమాట. సో దేశవ్యాప్తంగా ఎలిఫెంట్ కారిడార్స్ ని గుర్తించి ఆ ప్రాంతాల్లో యాక్టివిటీస్ పట్ల చాలా నియంత్రణలు ఉన్నాయి. కానీ ఈ ఎలిఫెంట్ కారిడార్స్ వల్ల డెవలప్మెంట్ తగ్గిపోతుందని చెప్పి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్గ్యూ చేస్తున్నాయి. అయితే ఎలిఫెంట్స్ అనేవి ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక ఉదాహరణ, రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది, మీకు తెలుసు. హిరోషిమా నాగసాకి మీద బాంబులు పడ్డాయి. పిల్లలందరూ జపాన్లో చిన్న చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా షాక్లో ఉన్నారు. వాళ్ళకు కొంచెం ఆట వేడుపు ఇవ్వటం కోసం, వాళ్ళని కొంచెం అమ్యూజ్ చేయడం కోసం మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ పండిట్ నెహ్రూ గారు జపనీస్ జూకి భారత్ నుంచి 2 ఎలిఫెంట్స్ పంపించారంట. సో చాలామందికి ఎలిఫెంట్స్ ఎక్కడ ఉంటాయంటే, ఎక్కువ అంటే సౌత్ ఏషియాలో రకరకాల దేశాలు ఉంటాయి, కానీ భారత్ అనేది ఎలిఫెంట్స్కి ఒక పెద్ద సింబల్. అండ్ ఆఫ్రికాలో కూడా ఎలిఫెంట్ని హింసిస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో ఎలిఫెంట్స్ని ఎక్కువ హింసిస్తున్నారు, గుళ్ళలో ముఖ్యంగా బాగా కొడుతున్నారు, వాటి చేత ఎక్కువ పని చేపిస్తున్నారు అని చెప్పి కూడా యాక్టివిస్టులు అంటుంటారు. ఆఫ్రికాలో మీరు చూసుంటారు, ఎలిఫెంట్ టస్క్స్ కానీ ఐవరీ కోసం ఆఫ్రికాలో ఎలిఫెంట్ ట్రేడ్ కూడా జరుగుతుంది. సో ఓవరాల్గా ఎలిఫెంట్స్ అనేవి చాలా దేశాల్లో ఉన్నా సరే ఎక్కువగా ప్రత్యేకంగా పూజించేది మాత్రం భారతదేశంలోనే. అయితే మన లార్డ్ గణేష, ఆయన తలకాయ మనం చూస్తే కనుక ఆయన హెడ్ ఏనుగు నుంచి తీసుకున్నాం కాబట్టి, సో గణేష్ని పూజించినట్టే భావించడం ఒక ఎత్తు అయితే, బుద్ధిజంలో కూడా ఏనుగు అనేది చాలా ప్రధానమైన భూమిక. అక్కడ బుద్ధిస్ట్ మానిస్టరీస్లో కూడా ఏనుగులు ఉంటాయి. ముఖ్యమైన ఫంక్షన్స్ టెంపుల్స్లో కానీ, బుద్ధిస్ట్ మానిస్టరీస్లో కానీ, టెంపుల్కి సంబంధించిన లేదా మానిస్టరీకి సంబంధించిన ప్రధానమైన ఫంక్షన్స్, దేవుడికి సంబంధించిన ఫంక్షన్స్ ఏనుగుతో మొదలెట్టిస్తారంట కొన్ని సందర్భాల్లో. సో ఇలా ఏనుగుకి చాలా సెంటిమెంటల్, ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంది మన టెంపుల్స్తో. ఎలిఫెంట్ ఫెస్టివల్స్ అనేవి ఇండియాలో కొన్ని స్టేట్స్లో జరుగుతాయి. ఉదాహరణకి రాజస్థాన్లో ఎలిఫెంట్ ఫెస్టివల్ జరుగుద్దంట, అస్సాంలో కజరంగా నేషనల్ పార్క్లో ఎలిఫెంట్ ఫెస్టివల్ జరుగుద్ది. ఇలా రకరకాల ప్రాంతాల్లో ఎలిఫెంట్ ఫెస్టివల్ జరుగుతాయి. ఎలిఫెంట్కి భోజనం పెట్టడం అనేది అదృష్టంగా కూడా చాలామంది భావిస్తుంటారు.